హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో ఉల్లికాడలతో పొనగంటి కూర పన్నీర్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఉల్లికాడలు నేను సన్నగా తరిగి తీసుకున్నాను. అలాగే పొనగంటి కూర, ఇది కంటికి చాలా మంచిది. పన్నీర్, ఆయిల్, పుదీనా, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, సాల్ట్, పోపు దినుసులు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము పన్నీర్ని మిరియాల పొడి అన్నీ వేసి కలుపుకుందాము. ఇప్పుడు హాఫ్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న పన్నీర్ ఉంది కదా, చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కలను ఇందులో వేసుకొని ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే పోపు దినుసులు కూడా వేసాను. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మనము సన్నగా తరిగి తీసుకున్న పచ్చిమిర్చి, వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టిన ఉల్లికాడలు, నేను ఇక్కడ ఆనియన్ అస్సలు వాడట్లేదు. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత చూద్దాము. 5 మినిట్స్ అయింది, మూత తీసాను. చూడండి, కుక్ అవుతుంది. ఇప్పుడు మనము తీసుకున్న పొనగంటి కూర ఇందులో పెట్టేస్తున్నాను. ఇదంతా మంచిగా కలియబెట్టుకుందాము. అలాగే పసుపు, ఉప్పు అంతా కలియబెట్టి దీన్ని మరొక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. మూత పెట్టకుండా మగ్గించుకుందాము. ఆకుకూరని మూత పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది. ఐదు నిమిషాలు అయింది. చూడండి, మన పొనగంటి కూర మంచిగా కుక్ అవుతుంది. నేను ఇందులో ఏ మాత్రము వాటర్ అస్సలు వాడట్లేదు. మన స్ప్రింగ్ ఆనియన్కి ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. వాటర్ అస్సలు వేయకండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు అయింది, మూత తీసాను. చూడండి, మన కర్రీ మంచిగా మగ్గింది. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఇందులో వేసేసుకుంటున్నాను. వేసి అంతా మంచిగా కలియబెట్టి మళ్ళొక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ అయింది, మూత తీసాను. చూడండి, మన పన్నీరు మంచిగా మనం తీసుకున్న ఆకుకూర అంతా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనము
కొద్దిగా కొబ్బరి పొడి, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి. మనం ఆల్రెడీ పన్నీర్కి వేసి కలుపుకున్నాం కదా, ఇక్కడ కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు పుదీనా, అలాగే కొత్తిమీర అన్నీ వేసి మంచిగా కలియబెట్టి 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవడమే. ఫ్రెండ్స్, మన పొనగంటి కూర పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంది, గుమగుమలాడిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.